సీతం అనేటువంటి 6 కుటుంబాల్ని ఈరోజు గృహప్రవేశాలు చేశారు. అవి ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఇతర మండల పరిషత్ అధ్యక్షులు ద్వారా ఇలాంటి వాళ్ళందరూ కలిసి వారి చేతుల మీదుగా ప్రవేశం చేయించారు. ఆ 6 కుటుంబాలకి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు? వీళ్ళు ఇంతకుంటా ఘనంగా చేస్తామని చెప్పారు. రూపాయి ఇచ్చిన దగ్గర 2 రూపాయలు ఇస్తామని చెప్పారు. సంపద సృష్టిస్తామని చెప్పారు. పచ్చి అబద్ధాలు చెప్పారు. ఎన్నికైపోయిన వెంటనే ఎవరు చెప్పారు మీకు ఇవన్నీ డబ్బులు ఎక్కడ ఉన్నాయని చెప్పి వదిలేశారు. మరి ఇదే డబ్బులతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేశాం కదా ఈ పనులన్నీ. ఇప్పుడు ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? ఏమవుతుంది డబ్బంతా? దేనికి ఖర్చు పెడుతున్నారు? పేదవాళ్ళ అవసరాలు తీర్చడానికి ఈ డబ్బు ఏది మీరు ఖర్చు పెట్టడం లేదనమాట. మీరు చూడండి, గమనిస్తే ఆ ఇల్లు ఎక్కడొక్కడ ఆగిపోయినాయి. 400 ఇళ్లతో కాలనీ నిర్మాణం చేస్తే 4 ఇళ్ళు ప్రవేశమైనాయి మన గవర్నమెంట్ వచ్చినప్పటికీ. అంతే. ఆ తర్వాత మరి ఒక ఇల్లు పూర్తి చేసిన సందర్భం లేదు. చంద్రబాబు నాయుడు గారు అన్ని అసత్యాలు చెప్తూ ఉంటారు. 2,70,000 ఇళ్ళు మనం ఉగాది నాడు ప్రారంభం చేశాడు ఆయన. ఏది 2,70,000 ఇళ్ళు ఎవరివి? గడిచిన కాలంలో ఇచ్చినటువంటి 30 లక్షల ఇళ్ళు ప్రారంభాలకు వచ్చినాయి. అవి చేసి లెక్క చెప్పేస్తున్నాడు. ఈ 2 సంవత్సరాల బడ్జెట్లో నువ్వు ఎక్కడైనా 1 ఎకరం భూమి కొన్నట్టు చూపించగలవా? పేదవాళ్ళ కోసము ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి 1 ఎకరం భూమి ఈ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా నువ్వు కొన్నావా? అందుకోసం పని చేయడం, పేదవాళ్ళకు సాయం చేయడం, వాళ్ళకి ఇల్లు కల్పించి ఆ కుటుంబం అంతా హాయిగా ఉండేటట్టు ప్రభుత్వం సపోర్ట్ ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. అది వైఎస్ఆర్ కుటుంబానికి, రాజశేఖర రెడ్డి గారికి, తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి సాధ్యం అనేది ఈ ఊర్లో ఇప్పుడు కదంతా వీళ్ళు చెప్పారు. ప్రభుత్వం ఇల్లు ఇస్తే మధ్యన ఎవరు బ్రోకర్లు మీ ఇంట్లో దిగలేము అంటే ఎట్లా? ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు ఎవరైనా, ప్రతినిధులు ఎవరు కానీ, వాళ్ళందరూ ఎన్నుకున్న సమయానికి ట్రస్టీలు లాంటి వాళ్ళు. ట్రస్టీలు అంటే కాపలాదారులు మాత్రమే కానీ ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా, నిబంధనలకు వ్యతిరేకంగా నిస్సహాయులకు అల్లరి చేయడానికి, అల్లరి పెట్టడానికి లేదు. ఈ విషయం నాకు సూర్యం పదే పదే చెప్తే, ఎందుకు ఇదంతా మేమందరం కలిసి వస్తాము, మేమే దించేస్తాం ఇంట్లోనూ, ఎవడొస్తాడో చూస్తామని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందని మనం చూస్తాం. ఇల్లు వాళ్ళకి శాంక్షన్ ఇచ్చాము, శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇచ్చేసాము, వాళ్ళ పేరు ఇల్లు కేటాయించేసాము. అధికారులు కూడా చెప్తున్నారు, ఇవ్వనివ్వకుండా అక్రమార్కులు అడ్డుపడుతున్నారు. ఇప్పుడు శ్రీని చెప్పినట్టు ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి ఉంది. ఇక పరిపాలన వస్తే పరిపాలన పూర్తిగా దిగజారిపోయింది. ప్రజలకు సంబంధించినటువంటి ఏ వ్యవస్థ పనిచేయడం లేదు ఇప్పుడు రాష్ట్రంలో. ఆల్రెడీ గ్రామాల్లో ఉండేటువంటి సచివాలయ వ్యవస్థ అంతా నీరుగారు చేసినారు. కొత్తగా ఏ కుటుంబానికి ఒక పెన్షన్ ఇచ్చినటువంటి దిక్కు లేదు. ఇంతకుముందు ఇచ్చిన పథకాలు కూడా కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వడం లేదు. అంటే మళ్ళీ వస్తామని చెప్తున్నారు, మరి కనిపించడం లేదు. ఈ ఊర్లో 50 కుటుంబాలకి మత్స్యకార భరోసా ఇవ్వకుండా ఎగ్గొట్టారని నాకు సూర్యం చెప్పాడు. ఈ విధంగా అన్ని పథకాలు రకరకాల మాటలు చెప్పేశాం. 5,000 దగ్గర 10,000 ఇస్తానని ఏ ఒక్క కార్యక్రమం లేదు. చంద్రబాబు మొహం చాటేసుకొని తిరుగుతున్నాడు. ఇప్పుడు సావుకోరు సలహా చెప్పినట్టు ఇప్పుడు వచ్చినాడు రాష్ట్రానికి. ఇప్పుడు వస్తున్నాడు 16వ తేదీన మన జిల్లాకి. చంద్రబాబు గారు ఎన్నికైన తర్వాత మొదటిసారి మన జిల్లాకు వస్తుండ్రు. ఆయన ఏదో మోసుకొస్తాడు అనుకోండి, మీరు వెళ్ళిపోగలరు. చెత్త నుంచి సంపద తీస్తాడట ఆయన. చెత్త అంతా కూర పెడతాడు, అందులో సంపద దంచి తీస్తాడు అతను పైకి. మీరు మత్స్యకారు భరోసా ఇస్తారు తర్వాత. అంత మోసగించే పని అలాగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. జిల్లా కలెక్టర్ గారు వెళ్ళి చెత్త ఊడుస్తుంటే, చెత్త ఊడ్చడానికి ఉన్నటువంటి అధికారులు ఆ వ్యవస్థ ఏమైనట్టు అని అడుగుతున్నాను.
మిగతా పరిపాలన మానేసి ప్రజల్ని మోసగించేటువంటి చర్యలు ఏంటని అడుగుతున్నాను. ఒకడేమో చెత్తలు చేయడితే ఒకడు యాకు డ్రైనేజీలు చేయటేస్తాడు. ఒకటి ఏంటిదంతా ఎవరు పెట్టాలో ఆడు చేయాలి, కానీ ఫోటో కోసం చేసే పనులు చేయొచ్చా? ప్రతినిధులు చేయొచ్చు. అలాగా పూర్తిగా రాష్ట్రంలో పరిపాలన మంట గెలిచిపోయింది. పరిపాలన అంతా పూర్తి వదిలేస్తాం. మండల ఆఫీసులు, తాలూకా కార్యాలయాల్లోన బ్రోకర్ల సంఖ్య పెరిగిపోయింది. ప్రతిదానికి ఇంత డబ్బును తీసుకుంటున్నారు. అందుకే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు తల్లి చేలు మేస్తే పిల్ల గొడ్డును మేస్తుందా? పిల్ల కూడా అదే పని చేస్తుంది. మీరు పైన లంచాలు తీసుకునే పని మీరు చేస్తుంటే కింద మీరు కూడా ప్రజల్ని పీడేస్తున్నారు, పేక పెట్టి పిసికేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు చేతులు ఎత్తేసారు. పరిపాలన చేయలేక ఇంత మాయలన్నీ వేస్తున్నారు. చెత్త ఉడ్చడానికి ముఖ్యమంత్రి రావడం, చెత్తను సంపత్తి తీస్తానని మాటలు పెట్టడం. ఈ సంపత్తి తీయడానికి ఎన్ని రోజులు టైం ఇచ్చారు? 5 సంవత్సరాలు ఎన్నికలు 2 సంవత్సరాలు అయిపోయింది. ఏం తీసినావు సంపద నువ్వు చెప్పు? ఎక్కడైనా ఈ జిల్లాలో మీరు ఈ జిల్లా చూడండి, జిల్లాలో ఎక్కడ 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పథకం చేశారా? 3,30,000 కోట్లు మన బడ్జెట్ పెట్టినప్పుడు వస్తుంది. 1000 కోట్లు పెట్టి ఈ జిల్లాలో ఈ నిర్మాణం చేశాము, ఈ కార్యక్రమం చేశాం, ప్రజలకు సంబంధించిందండి ఎక్కడైనా ఉందా? మీరు చూసారా? ఈ ప్రభుత్వం పూర్తిగా పేదలకు వ్యతిరేకమైంది, రైతులకు అంతకంటే వ్యతిరేకమైంది. జొన్నగింజలు 2,400 ఇచ్చి కొంటామని కాగితాలు అంటించినారు. పాప వీళ్ళందరూ విత్తనాలు కొని 2,400 క్వింటాలు కొంటారని చెప్పి పంటలు పండిస్తే పంట పండిన తర్వాత బుర్రు 1,700. మంత్రి గారి దగ్గర అందరూ వెళ్తే మంత్రి గారు చెప్తున్నారు మేము కొనలేమని చెప్తారు. ఈ మాట ముందు చెప్పాలి కదా నువ్వు. 17,000 కొంటాము, 17,000 రేటు ఉంటుందంటే వేసినోడు వేస్తాడు, గిట్టుబడి కాకపోతే మానేస్తాడు. ప్రభుత్వాలకు అబద్ధం చెప్పొచ్చా? చెప్తే మాట కట్టుబడి ఉండాలా లేదా? ఇవన్నీ 2 సంవత్సరాల తర్వాత మేము చెప్తున్నాం. ఎందుకంటే ఒక పార్టీ ప్రభుత్వానికి టైం ఇవ్వాలి కనుక 2 సంవత్సరాల టైం ఇచ్చినాం. చూడండి ఎక్కడైనా ఇంత అన్యాయంగా ప్రభుత్వం కుదేలైపోయిందని మీకు మనం చేస్తుంది. ఊరికనే మాటలు చెప్తుంటారు వీళ్ళందరూ. ఆ రోజు కబుర్లు చెప్పినటువంటి వ్యక్తులు ఈ కూటమిలో ఉన్న ఎవరు కనిపించడం లేదు. అలాగని ఇలాగని ఇరుకులిసిన వాళ్ళు, కేకలెట్టిన వాళ్ళు ఈవేళ ఏది ఎక్కడ కనిపించడం లేదు. గ్రామ పంచాయతీలకు ఇప్పుడే రవి చెప్తున్నాడు 3 మాసాలుగా నయా పైసా అకౌంట్లో లేకుండా ప్రభుత్వం డబ్బులు వాడేసిందని. నిర్వీర్యం అయిపోయి గ్రామ పంచాయతీలు పోయింది. ఎన్నికలైతే ఎన్నికలు పెట్టే దిక్కు లేదు, ఆ ధైర్యం లేదు. ప్రజలు తిరుగుబాటు చేస్తారని సంగతి తెలుసు. మత్స్యకారుల కోసం ఇక్కడ శాంక్షన్ చేసినటువంటి బుడగట్లు పాలెంలో శాంక్షన్ చేసింది ఫిషింగ్ హార్బర్ 360 కోట్లతో శాంక్షన్ చేసి ఫౌండేషన్ స్టోన్ ఏమో గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేస్తే ఈ ప్రభుత్వం వచ్చి ఆ పనులు ఆపేసింది. ఈ జిల్లాలో ఉండే మత్స్యకారులు ఇక చంద్రబాబుకు ఓటు వేయొచ్చా అని అడుగుతున్నాను నేను. వేయొచ్చా? వేయొచ్చన్న ఎవరైనా ఉన్నారా? ఇక్కడే ఫిషింగ్ హార్బర్ తయారైతే అక్కడ 1000-2000 బోట్లు వస్తే ఇటు గుజరాత్ వేరే వాళ్ళు పోయినటువంటి మిత్రులందరూ ఇక్కడే వేట చేసుకునే అవకాశం వస్తుంది. వాళ్ళ పరిస్థితులు మెరుగుపడతాయి. అక్కడే కోల్డ్ స్టోరేజ్లు వస్తాయి, అక్కడే రకరకాల ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్లు వస్తాయి, అందరికీ ఉపాధి వస్తుంది. హాయిగా భర్తలు ఇంటి దగ్గరే ఉండి వృత్తి చేసుకునే అవకాశం వస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి శాంక్షన్ చేసింది కూడా ఈనాడు చేయలేనటువంటి దిక్కుమాలిన పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. ఈ అన్ని విషయాలు తెలివైనటువంటి మత్స్యకార సోదరులు, కొంతమంది మర్చెంట్ నేవీలో పనిచేస్తున్న కుర్రోళ్ళు ఇంటింటికి చెప్పండి, ఏది మన జీవితాల్ని బాగు చేసే ప్రభుత్వాలు అనేది అర్థమైనట్టు చెప్పండి. వాడు ఈనాడు పేపర్ ఈటీవీ చూసేసి మోసపోకండి మీకు మనం చేస్తుంది. మన కళ్ళెదురుగా కనిపించినటువంటి దానికి మనకి ఇంకో పేపర్ ఎందుకు, ఇంకొక టీవీ ఎందుకు, మనకి ముంజేతి కంకణానికి అర్థం ఎందుకు అన్నట్టు మన చేయి చూస్తే మనకే తెలిసిపోతాయి ఉందా లేదా. మళ్ళీ అర్థంలో చూస్తే కనిపిస్తుందా ఏమైనా? నమ్మకం మీకు మనం చేస్తున్నాం. ఎవరు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు మిగలని మీకు మనం చేస్తుంది. ఈ ఇల్లే కాదు, ఏ పనైనా ప్రజలకు వ్యతిరేకంగా చేసిన ప్రభుత్వాలు ప్రజాస్వామ్యంలో నిలబడవు. వారిని ప్రజలే తిరుగుబాటు చేసి తరిమి కొట్టే రోజు
రాబోతుందని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ, మహిళా సోదరి మనులు కొంతమంది కొన్నోళ్ళంట అప్పుడు ఉద్దుతంటూ ఓటేస్తారు. 5,000 దగ్గర 10,000 ఇస్తామంటాడు. ఒక్కొక్కసారి వేస్తే ఏం పోయింది అన్నట్టు అనుకున్నారు. నేను అడిగినప్పుడు కూడా నువ్వు ఓటేసినప్పుడు నాకు కనిపించకుండా అలాగే తప్పించుకొని లేపేస్తుంది. నేను అప్పుడు చెప్పాను, మీరు ఓటేశారా ముందే చెప్తున్నా. అతను మోసగించడానికి చెప్తున్నాడు. మీకు కొత్తగా ఇవ్వడం కాదు, ఉన్నది బోడిగుండు అయిపోద్దని చెప్పాను. ఇప్పుడు బోడిగుండు అయిపోయింది. చక్క తెచ్చుకొని నిలబడితే సాయంత్రానికి 300 రూపాయలు వచ్చేవి. ఇప్పుడు ఎవరు పిలుస్తున్నారా మీకు? ఏమమ్మా పిలుస్తున్నారా? మీరు ఇప్పుడు తెట్టుపెట్టుకుని వెళ్ళి అక్కడ నిలబడండి. తెట్టుతో మన్నెత్తనం వేయట్లేదు, నిలబడితే సార్ 300 వచ్చింది. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు కూడా కొంతమంది తంటాలు పడుతున్నారు. 2 నెలలు అయింది అకౌంట్ ఉన్నాయని చెప్పేసి పర్లేదు. దివాలా అయిపోయింది, అంతా నాశనం అయిపోయింది. రాష్ట్రం అంతా దివాలా తీసిందని మీకు బాగా చేస్తుంది. రోజులు లెక్కెట్టడమే ఈ ప్రభుత్వానికి ప్రజలు ఖరీదారిని కొట్టే రోజు వచ్చిందని మీకు మనం చేస్తూ, మీలాంటి గ్రామానికి అన్యాయం జరిగితే మనం ఊరుకోకూడదనే పార్టీ పెద్దలతో మాట్లాడారు. అందరూ వెళ్దాం పదండి, ఎవడెదురొస్తాడో అడ్డొస్తాడో చూద్దాం అని చెప్పి ఈ చుట్టుపక్కల గ్రామాలు 2 మండలాలు ఉన్న పెద్దలందరూ మీ గ్రామంకి వచ్చారు. రాని ఎవరొచ్చినా మేము యుద్ధం చేస్తాం, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు ఎదురొచ్చినా వాళ్ళకి మేము ఎదుర్కొనే పని మేము చేస్తామని మీకు మనం చేస్తాం. వెంటనే ఇల్లు బాగు చేసుకుని కాపురాలని కొనసాగించండి, హాయిగా జీవించండి అని మీకు మనం చేస్తూ, మీరు పెద్ద హాస్పిటల్కి ఇప్పుడు వెళ్ళండి. ఒకప్పుడు హాస్పిటల్ ఎలా పనిచేసేది, ఇప్పుడు ఎలా మన హాస్పిటల్ పనిచేస్తుందో చూడండి. మందు బిల్లు లేదు, డాక్టర్లు ఎవరు గంట కూడా ఉండడం లేదట. అంటే మరి ఏం చేస్తారు వాళ్ళు మాత్రం? ఈ వచ్చిన వాడికి పేషెంట్కి జవాబు చెప్పలేక వెళ్ళిపోతున్నారు. స్వయానా ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రి టెక్కల్లో హాస్పిటల్కి వెళ్తే 20 మంది డాక్టర్లు లేరని పత్రికలు రాసినాయి వార్తలు చూడండి. మీరు ఉండి మాత్రం డాక్టర్లు ఉండి మాత్రం ఏం చేస్తారు? ఆరోగ్యశ్రీ ఉందో లేదు ఇప్పుడు మనకు తెలియదు, మీకు లేదు. అక్కడికి వెళ్తే ఏమంటుంది సార్, ఆరోగ్యశ్రీ పేషెంట్ చేర్పించండి అన్నీ అయిపోతాయి. చేరిపోయిన తర్వాత ఏంటంటే ఆరోగ్యశ్రీ తీరా 12,000 నువ్వు 70,000 కట్టు అంటే ఏంటంటే ఆరోగ్యశ్రీ కదంటే ఇది ముందు కట్టిన తర్వాతే ఆరోగ్యశ్రీ. ఇది చంద్రబాబు తరగతి ఆరోగ్యశ్రీ. పూర్వం ఇలాగనే ఉండేది. ఏ పేదవాడికైనా ఒక న్యాయపైసా ఖర్చు పెట్టే పరిస్థితి ఉండేది రాష్ట్రంలో. ఇవాళ హాస్పిటల్ పని చేయదు, ఒక మందు బిల్లు లేదు, ఒక ఆరోగ్యశ్రీ లేదు. ఎక్కడైనా కుటుంబం దివాలా తీసి ఇంట్లో యజమాని చనిపోతే పెన్షన్ ఇచ్చే దిక్కు లేదు. 2 సంవత్సరాలు మనిషి కనిపించడం లేదు. ఇంతకుముందు రైతు భరోసా కేంద్రంలో ఎరువు ఏ రైతైనా వెళ్ళి తీసుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఉందా? ఎరువు ఎక్కడ ఉందంటే బ్లాక్ మార్కెట్లో ఉంది. ఎవరు చేస్తుంది బ్లాక్ మార్కెట్ అంటే మీ పార్టీ కార్యకర్తలు చేస్తుంది. మీ ఇష్టం వచ్చినట్టు దోసుకోండి అని చెప్తే 300 రూపాయలు కొనాల్సిందే 700 పెట్టి బ్లాక్ మార్కెట్లో కొని పంటలు పండిస్తే 12 గంటలు కొనలేని దిక్కులేని పరిస్థితులు ఇవాళ ప్రభుత్వం ఉంది.